హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సరిత కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజుదండి. ఇంకా చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా మీకు. ఇది వచ్చేసి ఇంకా చికెన్ అయితే రెడీ చేస్తున్నానండి. ఇది పాతకాలం పద్ధతిలో చేస్తున్నాను. కడాయిలో తాలింపు వేయకుండా డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టేయడమే. చికెన్ని బాగా ఒక 3-4 సార్లు క్లీన్గా కడిగేసి అందులోకి సరిపడా కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, గరం మసాలా, ధనియాల పౌడరు, ఇంకా చికెన్ మసాలా అన్నిటినీ వేసేసి బాగా కలిపేసానండి. ఇందులోకి కొద్దిగా పెరుగును కూడా వేసాను. దీనికి కాంబినేషన్గా రాగి ముద్ద కూడా చేస్తున్నానండి. ఇంకా పిల్లలు వచ్చేసి చపాతీ కూడా అడిగారు. హర్షిత్ వచ్చేసి ముద్ద, ఇంకా క్యూటీ వచ్చేసి చపాతీ అయితే అడిగింది. ఫస్ట్ వచ్చేసి ఇంకా స్టవ్ పైన చికెన్ అయితే పెడదామని ఇంకా కడాయిని అయితే తీసేసుకున్నాను. ఇందులోకి చికెన్ని ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్నాను కదా, ఇంకా దాన్ని అంతటిని ఇందులోకి వేసేసి ఇంక దీనిపైననే ఇంకా కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొద్దిగా ఆయిల్ కూడా పైనుంచి వేసేసి ఇంకా దీన్ని డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టేయడమేనండి. మనం తాలింపు వేయడం లేదు కాబట్టి ఆయిల్ వేయకపోయినా వస్తుంది, కానీ నేను టేస్ట్ కోసం కొద్దిగా వేసాను. అయితే ఒక విషయం చెప్పాలనుకున్నానండి. నేను చేసే వీడియోస్ నచ్చుతున్నాయా లేదా, ఎలాంటి వీడియోస్ చేయాలి సజెషన్ అయితే ఇవ్వండి. ఇంకా నా వాయిస్ నచ్చుతుందా, కొంచెం ఏమన్నా చేంజ్ చేసుకోవాలా కూడా నాకైతే చెప్పండి. కామెంట్లో కామెంట్ చేయండి. ఎలాంటి వంటల వీడియోలైనా సరే, వ్లాగ్స్ అయినా సరే చేస్తానండి. తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియోని అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా ఆయిల్ కూడా వేసేసాను కదండి. ఇప్పుడు ఇంకా దీన్ని స్టవ్ పైన పెట్టేయడమే. మట్టి కుండలో చేసేది చాలా బాగుంటుంది. స్మెల్ అంతే చాలా బాగుంటుంది. అలాగా పెట్టేసాము అంటే అదే కుక్ అవుతుంది స్లోగా. కొద్దిసేపు ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసి చూద్దామండి. నేనేంటి ఇలా ఉన్నాను అనుకోవద్దు. ఇంకా సండే అందరూ ఇంట్లో ఇలాగేనే కదా ఇంకా ఉండేది. తలకైతే ఆయిల్ పెట్టుకోలేదు ఇంకా. చూడండి చికెన్ అయితే దగ్గరకు వచ్చేసింది. ఇక్కడైతే మా అబ్బాయి చికెన్ని చూపించమంటే నన్నైతే వీడియో తీశాడు. బాగా చికెన్ అయితే కలిపేసి అందులోకి తగినంత వాటర్ని అయితే వేసేసుకోవాలండి. చికెన్ కొద్దిగా బాగా మగ్గింది. ఇందులోకి ఇప్పుడు వాటర్ని అయితే వేసేస్తూ ఉన్నాను. ఆయిల్ కొంచెం పైకి వచ్చేసింది. రాగి ముద్దను కూడా చేస్తున్నాను కాబట్టి కొంచెం గ్రేవీ అయితే ఉండాలి. అందుకని కొద్దిగా ఎక్కువగా వేసేసాను నేను. ఇంకా దీన్ని మూత పెట్టి ఉడికిచ్చేద్దాం. పక్క స్టవ్ పైన వచ్చేసి ఇంకా ముద్ద కోసమని పెట్టేశానండి వేసారు. అయితే ఇవాళ నేను బియ్యము, నూకలు అలాంటివి ఏమీ వేయకుండా ఉత్తి పిండితోనైతే చేస్తున్నాను. ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ఉట్టిపిండితో చాలా మెత్తగా స్మూత్గా చాలా బాగుంటుంది. ముద్దని ఇలా నోట్లో పెట్టుకుంటే అలాగా వెళ్ళిపోవాలి నోట్లోకి. మింగడం మాత్రమే కదా. స్టార్టింగ్లో నాకు ముద్ద తినడం తెలీదు. అలా తింటే పళ్ళకంతా మెత్తుకునేది. ఇప్పటికీ ఒక్కోసారి అలానే తింటుంటాను. ఇక ఎసరైతే వచ్చేసింది. ఇంకా అందులోకి పిండినైతే వేసేసి ఇంక ఇలాగా బాగా కలిపేస్తున్నాను. రాగి ముద్ద చేయడం కాదండి, రాగి ముద్ద కోసం ఇలా కలపడమే పెద్ద కష్టము. కడుపులో పేగులు బయటికి వచ్చేస్తాయేమో అన్నంత కష్టమవుతుంది అనమాట. కలపడం అయితే చాలా గట్టిగా ఉంటుంది. చేతికి తడంటించుకొని ఇలాగ పిండిని ఒకసారి చూసాము అంటే ఇంక అంటుకోలేదు అంటే బాగా ఉడికిపోయినట్టు. చూడండి జిగురుగా ఎలా వస్తుందో అలా వస్తే చాలు. ఇంకా ముద్దలైతే ఉండలు కట్టేయడమే. బాగా ఉడికిపోయింది. కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టి స్టవ్ పైన అలానే ఉంచేసాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇలాగా కలిపేసుకోవాలి. కలపడంలోనే ఉంటుంది రాగి ముద్ద. ఇంకా దీన్ని కొద్దిగా తీసేసుకొని ఇలాగా చెక్క పైన అయితే తడి చేసుకొని చేసేస్తానండి రాగి ముద్ద ఉండలు. అదే ముద్దలు. ఇలాగా ఒక స్పూన్ని కూడా తడి చేసి పెట్టేసుకోవాలి. అప్పుడే మనకి ఈజీగా ఉంటుంది. లేదంటే స్పూన్కి కొద్దిగా, దానికి కొద్దిగా, దీనికి కొద్దిగా మెత్తుకుంటూ ఉంటుంది. ఇలాగైతే అసలు స్పూన్కి ఏమీ అంటుకోదు. ఇప్పుడు ఇంకా కొద్దిగా తీసేసుకొని ఉండలు చేసేసుకోవడమే. ఎంత మెత్తగా వస్తుందో చూడండి.
ఇలాగ కొద్దిగా చేతికి తడి చేసేసుకొని ఇంకా ఎక్కడన్నా ఏమన్నా ఉండలు ఉంటే ఇలాగ ఒత్తేస్తే అదే సెట్ అయిపోతుంది. రాగి పిండి సరిగ్గా ఉడకలేదు అలానే ఇలా ఉండలు చేసేసాము అంటే కడుపు నొప్పి వచ్చేసి మోషన్స్ అవుతాయండి. అందుకని బాగా ఉడకనివ్వాలి. ఇంకా ఒక్కొక్క దాన్ని హాట్ బాక్స్ లాగైతే వేసి పెట్టేస్తున్నాను. ఇంకా చపాతీ కూడా చేయాలండి. చపాతీ కూడా అడిగారు పిల్లలు. సండే వచ్చిందంటే ఒక్కొక్కరికి ఒక్కోటి ఇష్టమని ఇంకా అలా చెప్తుంటారు. ఇంకేమనలేక తల్లి ప్రేమ కదా చేసి పెట్టేయాల్సిందే తప్పదు. ఇంకా అన్నీ రెడీ చేసేసాను. చూడండి వీడియో లెంత్ ఎక్కువైతుంది అని ఇంకా అదంతా ఏం షూట్ చేయలేదు. ఇదిగోండి కడాయిలో చికెన్ గ్రేవీ కర్రీ, ఇంకా చపాతీలు కూడా చేశాను, రైస్ కూడా చేశానండి. చపాతీలు వచ్చేసి ఇంకా మా క్యూటీ అడిగిందనమాట. ఇంకా పిల్లలకైతే పెట్టిచ్చేస్తున్నానండి. అన్నీ రెడీ అయిపోయాయి కదా, ఇంకా వాళ్ళు తినేసిన తర్వాత ఇంకా మా ఆయన వచ్చేసిన తర్వాత మేమిద్దరం అయితే తినేసాము. తినిన తర్వాత ఒక మూవీ అయితే చూశాను నేను. బాక్ మూవీ అని అయితే చూశాను. బాగుంది. అందులో అమ్మ ప్రేమ గురించి అయితే చూపించారు. చాలా నచ్చింది నాకైతే. ఆ మూవీ అసలు హర్రర్ మూవీ లాగా అనిపించలేదండి. చాలా నచ్చింది నాకైతే. ఇంకిక్కడ పిల్లలకైతే పెట్టించి తినిపించేస్తున్నాను కూడా నేనే. మేము ఎక్కువగా బయటికైతే వెళ్ళమండి. ఇదిగోండి ఇలాగా బెడ్రూమ్లో విండోస్ అన్నీ వేసేసి మూవీ అయితే చూస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.